డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ చేసేందుకు బోలెడ్ ఆప్షన్స్ వచ్చేసాయి. మొబైల్ మనీ వాలెట్లు బోలెడ్ వచ్చాయి. అయితే ఇలాంటి వాటితో సైబర్ నేరాలు జరగకుండా ప్లాన్ చేసింది ఆర్బీఐ. మొబైల్ మనీ వాలెట్ వాడే వాళ్ళు కంపల్సరీ ఆధార్, పాన్ కార్డుతో పాటు పూర్తి వివరాలు అనుసంధానం చేయాలని నిబంధనలు తీసుకొచ్చింది. డిమానిటైజేషన్ తర్వాత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. దాంతో బోలెడు మనీ వాలెట్లు వచ్చేస్తున్నాయి. అయితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకుంటోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కేవైసీ నో యువర్ క్లయింట్ ఆర్ కస్టమర్ నిబంధనలు అమలు చేయాలని మనీ వాలెట్ కంపెనీలకు డెడ్ లైన్ పెట్టింది. బ్యాంక్ అకౌంట్ నంబర్ లింకేజ్ తో పాటు ఆధార్ ఐడి ప్రూఫ్, పాన్ కార్డును జత చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్బీఐ తీసుకొచ్చిన కేవైసీ నిబంధన మంచిదే అంటున్నారు ఆర్థిక నిపుణులు. దాదాపు 50 నుంచి 55 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇది వ్యాలెట్ కంపెనీస్. ఈ 55 వ్యాలెట్ కంపెనీస్ కూడా ఇవాళ జరుగుతుంది ఏంటంటే మీరు కేవైసీ కంపల్సరీగా చేయండి. ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే ఆర్బీఐ నుంచి వచ్చిన మ్యాండేట్ ఈరోజు డెడ్ ఎండ్ వరకు ఏముందంటే సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా కేవైసీ ఫిజికల్ అంటే కంప్లీట్ కేవైసీ అంటే వెరిఫైడ్ విత్ ఫోటో. కేవైసీ అంటే ఏదో ఉండదని ఒక పర్సనల్ ఫోటోగ్రాఫ్ కావాలి కంపల్సరీ. హూ ఈజ్ దిస్ పర్సన్ అనేది ఆధార్ తోటి లింకప్ చేసుకొని ఆటోమేటిక్గా మీరు కనుక ఈ కేవైసీ ద్వారా ఆటోమేటిక్గా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మనీ వ్యాలెట్స్ యూజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా పర్సనల్ డీటెయిల్స్ ను లింక్ చేయాల్సి ఉంటుంది. దాంతో పేటీఎం ద్వారా 20,000కు పైగా పేమెంట్స్ చేసే వాళ్లకు ఎక్స్ట్రా మనీ పడే అవకాశం ఉంటుంది. దీని ద్వారా క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ ను పేటీఎం మనీ వ్యాలెట్స్ కు యాడ్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ చేసుకునే వారికి ఈ నిబంధనలు ఇబ్బందిగా మారాయి. Internet banking and also most particularly we are dependent on those only because if we go for bank ATMs we have big queues and we are not getting enough cash, right? So అవే మా పేటిఎం అవి వాడాలి, ఇంకా దాంట్లో మళ్ళీ కేవైసీ చేసుకోవాలి. We have benefits but it's just that we can know what kind of transaction మనం చేసుకుంటాం. Than that I did not find anything useful in that. కేవైసీ నిబంధనతో సైబర్ క్రైమ్స్ చేసేవారిని కట్టడి చేయడానికి సులువుగా ఉంటుంది. అయితే ఆర్బీఐ రూల్స్ తో ప్రతి చోట పూర్తి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుందంటున్నారు పబ్లిక్. కొత్త రకం నిబంధనలతో ప్రతి దానిపై ఎక్స్ట్రా ఛార్జీలు, లిక్విడ్ క్యాష్ దొరక్క ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఏ కస్టమర్ పేటిఎం నుంచి పేమెంట్ చేసినా కానీ పేమెంట్ అవ్వట్లేదు. వాటికి గాను కేవైసీ అని ఒక ఎన్రోల్మెంట్ చేయమని పేటిఎం వాళ్ళు అంటున్నారు. సో డీటెయిల్స్ ఏమంటే ఆ డీటెయిల్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. ఈ పేటిఎంది ఇంతకుముందుకైతే చాలా ఈజీగా ఉంటుంది మాకు పేమెంట్స్ వచ్చేటివి. ఏటీఎం సెంటర్కి వెళ్ళి తీసుకోవాలన్నా కానీ ఆ ఏటీఎం సెంటర్లో క్యాష్ ఉండట్లేదు. క్రెడిట్ కార్డు అంటే మేము బ్యాంక్ అక్కడ డబ్బులు కడతాం కాబట్టి ఎప్పుడైనా ఇక్కడ పనిచేయవు. అసలు చిన్న ఇట్లా పెద్దవి కొనాలి. దానివల్ల ఇబ్బంది అవుతుంది మేడం. డైరెక్ట్ చెప్తున్నా కదా, దానివల్ల అయితే ఇబ్బందే. కార్డులు పేటిఎం వల్ల ఇబ్బందే. డైరెక్ట్ ఎక్కడ పోయినా క్యాషే, ప్రతిదానికి క్యాష్. దీనివల్ల అన్నీ ఇబ్బంది అవుతుంది. కేవైసీ నిబంధన పూర్తి స్థాయిలో అమలైతే ఎవరు పడితే వాళ్ళు అనౌన్ పర్సన్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉండదు. సైబర్ క్రైమ్ జరిగే అవకాశం కూడా తక్కువే అంటున్నారు నిపుణులు.